మన జగ్గంపేట నియోజకవర్గానికి వచ్చి జగ్గంపేట మన బూరుగుపూడి దాటిన తర్వాత ఇక్కడ బైపాస్ స్టార్ట్ అవుద్ది. మల్లేపల్లి ఎంట్రన్స్ లో బైపాస్ ఎండ్ అవుద్ది. ఈ 10 కిలోమీటర్లు సుమారు మనకు బైపాస్ వస్తా ఉంది. దీని మీద ప్రజలందరూ ఆలోచించాలి. అన్ని రాజకీయ పార్టీ నాయకులు, మంచి మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే బైపాస్ జరిగితే ఎలా ఉంటుంది, ఈ ఎలివేటెడ్ ఫ్లైఓవర్ జరిగితే ఎలా ఉంటుంది అనేది, రెండింటి మీద ఏది బెటర్ అనేది ఒక చర్చ జరగాలి. ఆ చర్చ లేకుండా ఎవరితోని ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయంతో గౌరవ శాసనసభ్యులు ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారిని, కేంద్ర మంత్రి గారిని, నేషనల్ హైవే చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మా జగ్గంపేటకి బైపాస్ వద్దు, మాకు ఎలివేటెడ్ క్యారిడార్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన ప్రయత్నం విపరీతంగా చేస్తా ఉన్నారు. మళ్ళీ నిన్న లెటర్ కూడా చూపించి ముఖ్యమంత్రి గారికి కూడా ఇస్తున్నాను, నాకు ఎలివేటెడ్ క్యారిడార్ కావాలి, జగ్గంపేటకి బైపాస్ వద్దని ఎమ్మెల్యే గారు చాలా బలంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు చేసే బలమైన ప్రయత్నం మంచిదా కాదా అనేది ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫస్ట్ లో సింగిల్ లైన్ ఉండేది నేషనల్ హైవే, తర్వాత డబుల్ లైన్, తర్వాత 4 లైన్, ఇప్పుడు 6 లైన్. ఎందుకయిందండి? జనాభా పెరుగుతూ ఉన్నారు, వాహన రద్దీ పెరుగుతూ ఉంది, యాక్సిడెంట్లు విపరీతంగా అవుతా ఉన్నాయి. మరి రవాణా సదుపాయం కల్పించాలి, యాక్సిడెంట్లు తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవే విస్తరణ కార్యక్రమం జరుగుతుంది. ఇది మొత్తం ఆల్రెడీ ఇది మన జగ్గంపేట ఒక్కటే కాదు బైపాస్ రావడం, అనకాపల్లి నుంచి దివాన్ చెరువు వరకు 5 బైపాస్లు వస్తూ ఉన్నాయి. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ రావడం వల్ల ఈ ఉన్న బ్రిడ్జి ఇంకా పెద్దది చేస్తారు. ఆ బ్రిడ్జి పనిచేయదు. ఇప్పుడు ఇది నాకు మొత్తం అధికారులందరితో కూడా నేను పూర్తిగా మాట్లాడింది. 40 మీటర్లు ఉంది రోడ్డు, 70 మీటర్లు అవుద్ది మనకి ఈ పెద్ద రోడ్డు రావడం వల్ల. 70 మీటర్లు అంటే ఇప్పుడు ఉన్న 40 మీటర్లకి 70 మీటర్లు ఎక్స్ట్రా అంటే ఇంచుమించు అయ్యేపు 15 మీటర్లు, ఇయ్యే 15 మీటర్లు రోడ్డు ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. అంటే 15 మీటర్లు అంటే అటువైపు 50 అడుగులు, ఇటువైపు 50 అడుగులు మొత్తం ఖాళీ చేయాలి జగ్గంపేట. నీకు ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు అటు 50 అడుగులు, ఇటు 50 అడుగులు తీసేస్తే జగ్గంపేట ఎలా ఉంటుందో ఒక్కసారి అందరూ ఊహించుకోండి. అటు 50 అడుగులు, ఇటు 50 అడుగులు తీసేస్తే అసలు ఎక్కడ ఒక్క షాపు కానీ ఒక్క ఇల్లు కానీ ఉండదు కదా జగ్గంపేట మొత్తం. ఈ పాత బ్రిడ్జ్ మొత్తం తీసేయాలి. పాత బ్రిడ్జ్ మొత్తం తీయడానికి ఎంత టైం పడుద్ది, అది తీయడానికి ఎంత డిస్టర్బ్ అవుద్ది, ఎంత రవాణా ఆగిపోద్ది, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే శాసనసభ్యుల వారి ఉద్దేశం ఏంటంటే రైతులు భూమి పోద్ది అన్నారు. రైతులు భూమి పోవడం కరెక్టే, మనం పోలవరంలో భూమి ఇచ్చాం, వేలాది ఎకరాలు పుష్కరంలో భూమి ఇచ్చాం. అయితే ఇప్పుడు ఇంకా అదృష్టం ఏంటంటే ఎకరానికి 25 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది. దానికి 3 రెట్లు ఎక్స్ట్రా వేసి నేషనల్ హైవే వాళ్ళు ఇస్తానంటున్నారు. అంటే ఎకరానికి 75 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తానంటున్నారు. మరి ఆ ఎకరానికి 75 లక్షల రూపాయలు కాకుండా మీరు రైతుల మీద ప్రేమ చూపించి ఇప్పుడు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి, లేదా 1.5 కోటి ఇవ్వండి ఎకరానికి అని చెప్పి మనం రైతులకి న్యాయం చేసినట్టయితే బైపాస్ రావడం వల్ల ఆ బైపాస్ ఇప్పుడు మనకి ఎక్కడ భూమి ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి మీ నియోజకవర్గంలో అని చెప్పండి ఎవరేమంటామండి? హైవే పక్కనే 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉందండి, లోపలికి వెళ్ళి కొలితే 40-50 లక్షలు. ఎక్కడైనా సరే నేషనల్ హైవే పక్కన ఉన్న భూమే అత్యధిక రేటు ఉంటుంది. మరొక కొత్త రోడ్డు రావడం వల్ల అభివృద్ధి జరుగుతుంది తప్పించి ఆటంకం కలగదు. ఇప్పుడు హైవే మీద స్పీడ్గా హెవీ స్పీడ్గా వచ్చే పెద్ద వాహనాలన్నీ కూడా ఇలా బైపాస్ని వెళ్ళిపోతాయి. స్పీడ్గా వెళ్ళిపోయే వాళ్ళందరూనే పెద్ద వాహనాలన్నీ బైపాస్ని వెళ్ళిపోతాయి. ఇలా స్కూల్ బస్సులు అవ్వచ్చు, మన వాహనాలన్నీ కూడా మామూలు పాత రోడ్డుని వెళ్తాం మనం. ఒక జగ్గంపేటకి పురోగమనమా తిరోగమనమా, లాభానికా నష్టానికా జరిగే కార్యక్రమం ఇది. అంటే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ వేస్తే మంచి జరుగుద్దా, బైపాస్ జరిగితే మంచి జరుగుద్దా అనేది ఏకపక్ష నిర్ణయం వద్దు, మీ ఒక్కరి నిర్ణయం వద్దు. ఒక్కరు తీసుకునే నిర్ణయం వల్ల మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. బైపాస్ బెటరా, ఎలివేటెడ్ క్యారిడార్ బెటరా అనేది మీరు సమావేశాలు పెట్టి రైతులతోని, మీడియా మిత్రులతోని, మొత్తం మహిళలతోని, వ్యాపారస్తులతోని అందరితోని సమావేశాలు పెట్టండి. 1-2 సమావేశాలు కాదు, 4-5 సమావేశాలు పెట్టండి. పెట్టిన తర్వాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏది మంచిదైతే అదే మీరు చేయండి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఒక్కసారి ఎలివేటెడ్ ఫ్లైఓవర్కి అయిపోయిందంటే మళ్ళీ మార్చడానికి అవ్వదు. అది మొత్తం ఆ బ్రిడ్జ్ ఏమో కొట్టివాడు కొడతాడు, మిషన్లతో బాధలు కొట్టివాడు కాదు. ఇదంతా ఎంత డిస్టర్బ్, పక్కన ఆ పక్క 50 అడుగులు, ఈ పక్క 50 అడుగులు ఖాళీ అయిపోవడం, ఇదంతా అవసరమా? మనకు బైపాస్ బెటరా అంటే మీరు ఆలోచన చేయండి. నేను అది చేయండి ఇది చేయండి అని చెప్పట్లేదు. అందరితోనే ఆలోచన తీసుకుని, అందరూ ఆలోచన మేరకు సమిష్టి నిర్ణయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికే ఎవరు ఆలోచన లేకుండా మీ నిర్ణయంతో నితిన్ గడ్కరీ గారిని కలిసేసారు, నేషనల్ హైవే చైర్మన్ గారిని కలిసేసారు, రేపు సీఎం గారికి ఇస్తా ఉన్నారు. అందరితో ఆలోచించాల్సిన అవసరం లేదా మీకు? ఇది చిన్న విషయం. ఇది మీ పక్కన ఉన్న 4-5 కోసం మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే మీ పక్కన ఉన్న 4-5
హైవే నేషనల్ హైవే మనకి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ లో ఆ పక్క 50 అడుగులు ఈ పక్క 50 అడుగులు పోయినా వెనకాల 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు ఉన్నాయి వాళ్ళకి. అవి వాల్యూ విపరీతంగా పెరిగితే వాళ్ళు చక్కగా కట్టుకుంటారు, అమ్ముకుంటారు. వాళ్ళ డెవలప్మెంట్ గురించి మీరు ఆలోచించొద్దు. చిన్న చిన్న కొట్లు బడ్డీ కొట్లు ఉన్న వాళ్ళు ఎంతో మంది దారి లేకుండా వందలాది మంది రోడ్డును పడిపోతారు. మీరు నలుగురు కోసం ఆలోచించి బైపాస్ మానేసి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ అని చెప్పేసి మీరు అనొద్దు. మీరు ఆలోచన చేయండి దయచేసి. 1-10 సార్లు ఆలోచించి అందరితోనే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి శాసనసభ్యుల వారికి విజ్ఞప్తి చేస్తూ